క్యారెక్టర్ కావాలి, ఈ క్యారెక్టర్ పంట అనే స్థాయికి నా జీవితంలో రావడం జరగలేదు. వేషాలు వేయటం జరుగుతూ ఉండేది, రకరకాలు ఉండేది. ఒకనొక టైంలో అప్పుడు అసిస్టెంట్గా ఉన్న మా డైరెక్టర్, మా బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కూడా నాకు ఒక చింతకాయల రవి అనే సినిమాలో నన్ను రికమెండ్ చేసి అమెరికా పంపించారు అప్పట్లో. అప్పటి నుంచి మా సన్నిహిత సంబంధాలు మాకుండే. నన్ను నిర్మాతం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఒకరోజు పిలిచి ఎందుకు అన్నాడు, కానీ నువ్వు సినిమాలు చేస్తావు, నేను నిర్మాత చేస్తాను నుంచి. నేను షాక్ అయ్యి, నేను నమ్మలేదు. నన్ను నేను నమ్ముకోలేని పరిస్థితిలో కూడా నన్ను నిర్మాత చేస్తే చాలామంది ఆయన అభివృద్ధి కోరుకుని ఆయన సన్నిహితులు కూడా నువ్వేంటే గణేష్ సినిమా చేయడం అంటే కూడా నేను మాట ఇచ్చాను, మాట తప్పను అనేసి నన్ను నిర్మాతం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గబ్బర్ సింగ్ ఒక చరిత్ర. ఈరోజు మార్నింగ్ ఎక్కడో వాకింగ్ చేసి బయటకు వస్తుంటే, ఏందన్నా గబ్బర్ సింగ్ రిలీజ్ అంటున్నావు, టీవీలో వస్తుంది గొడవ ఉంది, రెండో రిలీజ్కి ఎంత క్రేజ్ అయిందా అని అడిగాడు ఆయన. నేనన్నా, హిందువులకు భగవద్గీత,